నిర్మల్ జిల్లా కేంద్రంలో గల హరిహర క్షేత్రంలో కొలువైయున్న సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి మంగళవారం వేల సంఖ్యలో భక్తులు హాజరై తమ కోరికలను నెరవేర్చుటకు భగవంతునికి విన్నవించుకుంటున్నారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్థల ప్రభావం చాలా గొప్పదని, చాలా సంవత్సరాలుగా ఇక్కడ పూజారిగా ఉంటున్నానని ఆలయ పూజారి సదాశివ తెలిపారు. ముఖ్యంగా 11 వారాలు లేదా 16 వారాలు మనం ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ప్రదక్షిణలు చేసి పాలాభిషేకం చేస్తూ వారికి నైవేద్యాలు సమర్పిస్తూ భగవంతుని ప్రార్థిస్తే మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు. వీరితో పాటు ఆలయ కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి, గురుస్వామి మూర్తి ఉన్నారు. శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఈ హరిహర క్షేత్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవునికి ఒక శక్తి, వచ్చే భక్తుల యొక్క కోరికలు నెరవేరుతున్నాయి భక్తులందరికీ. ముఖ్యంగా ఈ స్థల ప్రభావం కూడా చాలా గొప్పది. ఈ సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయడం వల్ల మన జన్మ నక్షత్రంలో, జన్మకుండల్లో కుజదోషం అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో, కుజదశ ఉంటుందో, అప్పుడు మనం ఏ పని చేయడమన్నా ఆటంకాలు ఎదురవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి, తర్వాత కుటుంబంలో కలహాలు, ఇవన్నీ ఆ కుజుని యొక్క స్వభావం వల్ల పెరుగుతూ ఉంటాయి. కావున ఆ కుజ యొక్క స్వభావాన్ని, కుజ యొక్క ప్రభావాన్ని తగ్గించే శక్తి ఒక సుబ్రహ్మణ్య స్వామికి ఉంది. ఎందుకంటే కుజుడికి ఆరాధ దైవం ఆయన సుబ్రహ్మణ్య స్వామి, కుజుడికి అధిపతి, కుజుడికి బాస్. ఒక స్కూల్లో హెడ్ మాస్టర్ ఎలా ఉంటాడో ఈ కుజునికి కూడా సుబ్రహ్మణ్య స్వామి బాస్. అందుకనే ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి. ఎలా చేయాలి? అతనికి ఇష్టమైన ఫలము, దానిమ్మ ఫలము ఆయనకి ఇష్టమైంది. అలాగే ఆయనకు 72 ప్రదక్షిణాలు చేయాలి. మనసులో కోరిక అనుకొని 72 ప్రదక్షిణాలు చేసిన వారికి తప్పకుండా వారి మనసులో ఎటువంటి బాధ ఉన్నా, ఎటువంటి కోరిక ఉన్నా నెరవేరుస్తాడు. ముఖ్యంగా వివాహం కాని అమ్మాయిలకి కుజదోషం వల్ల వివాహం కాదు, వివాహమైన సంతానం కాదు, సంతానం జరిగిన భార్యాభర్తలకు సఖ్యత ఉండదు. ఇవన్నీ తొలగాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి.